హాయ్ అండి. అందరికి నమస్తే. నేను నా చిన్నతనం నుంచినే నేను ఏం కోల్పోయాననేది నాకు తెలుసు. నా మనసుకు తెలుసు. అలాగే నాకు 8 ఏండ్ల వయసప్పటి నుంచే నాకు మా అమ్మ దూరం అయిపోయింది. నాకైతే అంత చిన్న వయసులో నేను అలాగే నాకు 12 ఏళ్ల వయసప్పుడు మా నాన్నగారు కాలం చేశారు. ఇలాగే ఎన్నో అడ్డంకులు నాకు ఇప్పటికీ ఎదురవుతూనే ఉన్నాయి. మా అమ్మ కోసం నేనైతే చదువు కూడా మానేసి నేను బర్రెని కాసుకుంటూ అలా పొలంకి వెళ్ళిపోయేవాడిని అలాగా. మా అమ్మ బతకాలని నాకు నా చిన్నతనం అయినా గానీ మా అమ్మ కోసం నేను ఏదైనా చేయాలి. మా అమ్మని ఎలాగైనా నేను బతికించుకోవాలని నేను చాలా తపన పడేవాడిని. ఎంతో వేదనతోటి, ఎంతో బాధతోటి నేనైతే ఎన్నో ఎంతో కష్టపడ్డా గానీ మా అమ్మ నాకు దక్కలేదు. ఆ దేవుడు నాకు చిన్నతనం నుంచినే అమ్మ నాన్నని దూరం చేసి నా మనసుకైతే చాలా బాధనే కలిగించాడు. నేను అలా నేనైతే చాలా మా అమ్మ ఒంట్లో బాలేనప్పుడు కొంచెమన్నా బతుకుతదేమో అన్న నమ్మకం ఉండేది. అలా హాస్పిటల్‌కి తిప్పినప్పుడు బతుకుతదేమో అని ఖచ్చితంగా నేనైతే అనుకునేవాడిని. కానీ అనుకోకుండా ఒకరోజు నేను సరదాగా వాళ్ళందరితోటి నేను అలా బర్రెలను కాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మేమందరం కలిసి ఆడుకుంటూ ఒక నిమ్మ తోటకెళ్ళాము. నిమ్మ తోటకెళ్ళి నిమ్మకాయలు కోసుకొచ్చాము. మనిషికి 16 పంచుకున్నాం. పంచుకొని ఇగ, ఇగ మంచిగా సరదాగా బర్రెని మేపుకుంటా దాంతోటైతే నేనైతే చాలా ఇబ్బంది పడ్డా. అంత చిన్న వయసులో కాళ్ళకి ముల్లులు గుచ్చుకొని అది ఎంత ఇబ్బంది పెట్టినా గానీ, తాడు లాక్కపోయి నన్ను చాలా హింస పెట్టినా గానీ, అది మళ్ళీ ఎటన్నా పోతే మళ్ళీ నన్నంటరేమో, దానికి మళ్ళీ ఏడ పైసలు తెచ్చి కట్టాలా దాని గురించి నాకు తెలవక, దాన్ని ఎలా మేపాలో నాకు తెలియక నేను నానా తిప్పలు పడ్డాను. అయినా గానీ ఎంత ఎంత బాధ, ఎంత క్షోభను అనుభవించినా గానీ, మా అమ్మ నాకు తగ్గకుండా పోయింది. ఒకరోజు ఒక వ్యక్తి ఎ ఎదురొచ్చి మీ అమ్మ చనిపోయింది అంటే, మా అమ్మ చనిపోవడం ఏంటి? మా అమ్మ ఎలా చనిపోతుంది? అంటే, నిజం మీ అమ్మని ఇప్పుడే ఆటోకి తీసుకొస్తారని చెప్పంగానే నా మనసైతే చాలా తల్లడిల్లిపోయింది. ఆ మాటలు విన్న మరుక్షణమే నాకైతే చెప్పుకోలేనంత బాధ. అలాగే ఇగ ఫాస్ట్‌గా మా అమ్మకు అవుతుందని నేను బర్రెని తోలుకుంటా గబగబా వచ్చాను. ఇంటికొచ్చేకల్లా అమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒకటే ఎంత ఏడ్చినా గానీ తిరిగి రాలేదు. అమ్మ ఏడ్చి వాళ్ళతో ఉన్న క్షణాలన్నీ గుర్తు చేసుకొని, ఒకరోజు నేను సరదాగా వాళ్ళ కాళ్ళు మొక్కినందుకు వాళ్ళు మీరు చల్లగా బతకాలి నాయనా మీరు నాకు ఆయుష్ పోసుకొని ఇంకా బతకాలి అన్న మాటలైతే ఇంకా నన్ను ఇది చేస్తున్నాయి. మా నాన్న వృక్ష తొక్కేవాడు. మా అమ్మ కూరగాయలు అమ్మేది. ఎంత ఇది చేసినా గానీ మనిషి ప్రాణం అనేది చాలా విలువైనది. మన అమ్మ నాన్న మనతో ఉన్నప్పుడే వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళు లేనప్పుడు ఎంత బాధపడ్డా గానీ, ఎంత చేసినా గానీ ఏమీ రాదు. ఎంతో ఎంతో ఏడ్చి నాకున్న ఇష్టాలన్నీ గూడా నేను ఆఖరికి నాకున్న ప్రేమని, ఇష్టాన్ని అంతా నేను మనస్సాక్షి అంతా నా మనసు ఏం బాగోలేకుండా పోయింది. నాకు జీవితం మీదనే నాకు విరక్తి పుట్టింది. ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో అడ్డంకులతోటి, ఎన్నో ఆపదలతోటి ఆ దేవుడు నన్ను ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తుండు. అలాగే మా నాన్న గూడా ఒంట్లో బాగాలేక చాలా అవస్థ తీశాడు. మా నాన్న
మా అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మా అన్నతోటి ఏదో మాట చెప్పాలని ఎంతో మా అన్నని పిలిచిందంట. కానీ మా అన్న ఎందుకో నిద్ర మత్తులో ఉండి లేవలేడు. మరి ఆ తల్లి ఏం చెప్పాలనుకుందో ఏమో! తెల్లారికల్లా అమ్మ చనిపోయింది. నిన్ను లేపింది కొడకా నువ్వే లేవలేదు. మీ అమ్మ నీతోటి ఏదో చెప్పాలని ఒకటే పిలుస్తుంది. నువ్వే లేవలేదని చెప్పాను. అంత చిన్న వయసులోనే నాకు వాళ్ళు దూరమైనప్పుడు కాంచని నా జీవితం అంతా తలకిందులైపోయింది. ఎక్కడ తిన్నానో, ఎక్కడ పడుకున్నానో, ఏ హోటల్‌లో పనిచేశానో, ఎక్కడ ఇస్తరాకులు చేశానో, ఎన్నో, ఎన్నో అవమానాలను, ఎన్నో అడ్డంకుల్ని, ఎన్నో ప్రమాదాలని, ఎన్నెన్నిటినో నాకంటూ ఎవరు ఆహ్, నాకి అనిపించిందే నేను చేసేవాడిని. ఇప్పటికైనా జీవితం మారకపోద్దా? మారకపోద్దా? అని ఎన్నో సార్లు అనుకున్నాను. ఇప్పటికైనా అంతా దేవుని దయ. ఇప్పటికైనా మా జీవితాలు మారుస్తాడో లేకపోతే అలాగే ఉంచుతాడో. ఈ మధ్యతరగతి సాధారణ జీవితంలోన ఉండే కష్టాలు ఇకనైనా మారతాయి, ఇకనైనా మారతాయి, ఇకనైనా మారతాయి అనుకోవడం తప్ప అవైతే ఎప్పటికీ మారవనే అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ.